శ్రీదేవి గారిలో నేను గమనించింది చాలా క్వయట్, వెరీ సిన్సియర్. సో షూటింగ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత అందరూ లంచ్కి వెళ్ళిపోతున్నారు. నేను ఆ ఫైల్ అదంతా సర్దుకుంటూ అక్కడే ఉన్నాను. ఈవిడ లంచ్కి కదల్లా. ఏంటంటే మీరు లంచ్ చేయరా అని అన్నా. ఇదే నా లంచ్ అని బిస్కెట్లు చూపిస్తుంది. అదేంటి బిస్కెట్లు ఏంటండి అన్న. ఇదే నా లంచ్ అంది. బిస్కెట్లు ఎన్ని ప్యాకెట్లు తింటారంటే ఎంత కడుపు నింటుంది, హీరోయిన్ ఎట్టయితారు మీరు మీరు ప్యాకెట్ తినగలరా అంది. 4 ప్యాకెట్లు తింటాను అన్న. ఒకటి తిని చూడండి అని ఒకటి ఇచ్చింది. ఆ బిస్కెట్ తింటే విషయం ఏంటంటే ట్రిప్టిన్ బిస్కెట్స్ అంటే అవి ప్రోటీన్ బిస్కెట్స్. ఆ బిస్కెట్లు 3ో 4ో తిన్నది. తర్వాత జ్యూస్ ఏదో తాగింది. సో డైట్ మెయింటైన్ చేయటం, రైస్కి వెళ్లకుండా డైట్ మెయింటైన్ చేయడం. తర్వాత షార్ట్ గ్యాప్లోనండి అప్పుడే హిందీ నేర్చుకుంటుంది. ట్యూటర్ని తెచ్చుకొని షార్ట్ గ్యాప్లో హిందీ నేర్చుకుంటుంది. సో షార్ట్ రెడీ అనగానే గబుక్కున ఈ డైలాగు చేసుకోవటం. షీ వాజ్ వెరీ సిన్సియర్, వెరీ కామ్, చాలా చాలా కోఆపరేటివ్. తర్వాత ఆవిడకి ఎక్స్ప్రెషన్స్ చెప్పాల్సినటువంటి పని లేదు. తర్వాత ఒక పెళ్లి సీన్ వచ్చిందండి. ఆ పెళ్లి సీన్ వస్తే మేము కాస్ట్యూమ్స్ అక్కడి నుంచి రెడీ చేసుకుంటూ వచ్చాము. పెళ్లి డ్రెస్ మాత్రం ఒకటి పెండింగ్లో పెట్టుకున్నాం. ఆ సీన్ లాస్ట్లో వస్తుంది, అందుకోసమే దాన్ని పెండింగ్లో పెట్టుకున్నాము. అవసరమైతే ఇక్కడే హైదరాబాద్లోనే ఆ పెళ్లి డ్రెస్ రెడీ చేయించవచ్చు కాస్ట్యూమ్ అని అనుకున్నాం. అనుకున్న తర్వాత అనుకోకుండా ఆ సీన్ ముందుకు వచ్చింది. ముందుకు వచ్చేసరికి డ్రెస్ అది సరే పెళ్లి డ్రెస్సు అని అంటే ఇక్కడ అరేంజ్ చేస్తున్నామండి హైదరాబాద్లో పెళ్లి డ్రెస్సా అంది. ఏంటండి అన్న, ఇక్కడ బాగుండదండి, నల్లి సిల్క్ హౌస్ నుంచి తెప్పించండి అని అంది. అనంటే హైదరాబాద్ మహానగరం కదండి, ఆ మాత్రం ఉండదా ఇక్కడ అని అంటే లేదు అక్కడి నుంచే తెప్పించండి అంది. అంటే నాకేదో వింతగత వచ్చింది. వింతగత వచ్చి నాగేశ్వరరావు గారితో చెప్పా, ఏం సీన్ తీస్తున్నారు ఏంటి అని అంటే పలానా సీన్ అనుకున్నామంటే అది చేయట్లేదు, ఎందుకంటే ఆ పెళ్లి డ్రెస్సు ఇక్కడ వద్దంది, ఇక్కడ పెళ్లి డ్రెస్ హైదరాబాద్లో ఏం పెళ్లి డ్రెస్ అందామా, హైదరాబాద్లో మాత్రం పెళ్లి డ్రెస్ దొరకదండి, నల్లి సిల్క్ హౌస్ నుంచి తెప్పించమంటుంది ఆవిడ అనంటే అంటే నేనేదో కంప్లైంట్ చేసినట్టు కాకుండా ఇన్ఫర్మేటివ్గా చెప్పాను అనమాట. చెప్తే అక్కర్లేదు ఇక్కడ కూడా బాగానే ఉంటుంది అని ఆయన అంటారేమో అని నా ఉద్దేశం. ఆయన ఏమన్నాడు, నల్లి సిల్క్ హౌస్ నుంచే తెప్పించండి, ఏముంది మన హీరోయిన్ కదా, ఆవిడకి మంచి డ్రెస్ వేసుకుంటే సినిమాకి కూడా రిచ్గా ఉంటుంది కదా అని అన్నాడు ఆయన. సో అప్పుడప్పుడు నైట్ కాస్ట్యూమ్ కృష్ణకి ఫోన్ చేసి రెడీ చేయించి నెక్స్ట్ డే మనకి తీసుకొచ్చాం. సెట్కి వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వీళ్ళంతా వచ్చేవాళ్ళ. వాళ్ళ మదరు వచ్చేవాళ్ళు, మదర్ రాకపోతే సిస్టర్ వచ్చేది. వాళ్ళ మదరు రాజేశ్వరి గారు, ఆవిడ కూడా ఆర్టిస్ట్ అవుదామనే వచ్చిందండి నెల్లూరు నుంచి. ఆవిడ ఆర్టిస్ట్గా వచ్చి చిన్న వేషాలు ఏవో వేసింది. వేసిన తర్వాత ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, ఆవిడ ఒక ఇష్యూలో అయ్యప్ప అనేటటువంటి లాయర్ని సంప్రదించింది రాజేశ్వరి గారు. సంప్రదించిన తర్వాత ఫస్ట్ హస్బెండ్కి విడాకుల విషయం అని, తర్వాత అయ్యప్ప గారు పరిచయం అయిన తర్వాత ఆ డైవర్స్ ఇచ్చేసిన తర్వాత అయ్యప్ప గారు మ్యారేజ్ చేసుకున్నారు, రాజేశ్వరి గారిని చేసుకున్నారు. చేసుకున్న తర్వాత శ్రీదేవి గారు పుట్టిందనమాట. శ్రీదేవి శ్రీలత ఇప్పుడు అయ్యప్ప గారి కృష్ణ గారి ఇంటి దగ్గరే ఉండేది రాజేశ్వర గారు శ్రీదేవిని పిల్లల్ని పెట్టుకుని. ఒకసారి నేను మోహన్ బాబు సాయంకాలం వాకింగ్ అలాగా వెళుతూ ఉంటే శ్రీదేవి కనిపించింది. గబుక్కున వెళ్ళి మోహన్ బాబు తను ఎత్తుకొని, అప్పుడే ఇంత ఉండేది, ఎత్తుకొని శ్రీదేవిని ముందులాడి, చాలా చైల్డ్ అనమాట.
సో తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఓకే బాయ్ అంకుల్ అని అంటే అమ్మాయిని అక్కడ వదిలేసి మా వాకింగ్కి వెళ్ళిపోయాం అనుకోండి. ఓకే. ఆవిడ తమిళ్లో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్కి చాలా సినిమాలు చేసింది. చాలా సినిమాలు చేసిన తర్వాత తెలుగులోకి ఇంటర్వ్యూ తెలుగులోకి వచ్చింది. ఓకే ఓకే. తెలుగులో 16 ఏళ్ల వయసు, హీరోయిన్గా 16 ఏళ్ళ వయసు, హీరోయిన్గా 16 ఏళ్ల వయసు. రామారావు గారు మనవరాలు చేసినట్టు బడిపంతుల్లో రామారావు గారు మనవరాలుగా చేసింది. అదే రామారావు గారితో వేటగాడితో హీరోయిన్గా చేసింది. అవును, దట్ ఈస్ ద రికార్డ్. Yes, yes. తర్వాత నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా చేసింది. నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జునతో హీరోయిన్గా చేసింది. అది ఒక రికార్డు. తర్వాత ఆవిడ బాంబే వెళ్ళిన తర్వాత అసలు అక్కడ హీరోయిన్లు అయితే బిత్తరపోయారు. ఆ విధంగా బాగా వెలిగింది ఆవిడ బాంబేలో. హీరోయిన్గా అవ్వటానికి పుట్టినట్టు 4 సంవత్సరాల నుంచి నటన నేర్చుకుంది. హిమ్మత్ వాలా హిట్ అయిందండి అక్కడ. ఆ హిమ్మత్ వాలా హిట్ అయిన తర్వాత చాలా అప్లాస్ వచ్చింది ఆవిడ పెర్ఫార్మెన్స్కి. అక్కడి నుంచి జితేంద్ర శ్రీదేవి, రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, శ్రీదేవి జితేంద్రతో సినిమాలు చాలా అద్భుతంగా చేశారు. అక్కడ కూడా చాలా